అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ కర్లీ హెయిర్తో కీర్తి ఈరోజు ఎక్కడికి వచ్చిందో తెలుసా? దిల్సుఖ్ నగర్లో ఉన్న అనూస్ దగ్గరికి వచ్చిందండి. సో 21 years ఆఫ్ మై లాంగ్ కెరియర్లో ఈ రోజు నేను ఒక డెసిషన్ తీసుకున్నానండి. కంప్లీట్ ట్రస్ట్ ఆన్ అనూస్ మీద ఉంది కాబట్టి. హ్యాండ్స్కి ఈ ఆర్మ్స్ నాకు ఎక్కువ మ్యాంగో షేప్లో ఉంటాయన్నమాట. బట్ ఇన్ని రోజులు నడిపించాను, కానీ ఈరోజు అనురాధ గారు పరిచయం అయిన తర్వాత ఒక్కసారి నాన్ సర్జికల్ లైపోసెక్షన్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, అఫ్కోర్స్ నేను ఈ డెసిషన్కి వచ్చానంటే వర్కౌట్ చేసే ఉండుంటాను కదా, అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, బ్లా 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 అలాంటిది 100% గ్యారంటీ ఇస్తున్నారు అనురాధ గారు. సో ఆ నమ్మకంతోనే నేను ఇక్కడ ఉన్నాను. ప్రొసీజర్ ఎలా, నేను మాత్రం ఆర్మ్స్ చేయించుకుంటున్నాను కాబట్టి కావాలంటే చిన్ చేసుకోవచ్చు, హోల్ బాడీ చేసుకోవచ్చు, ఓన్లీ టమ్మీ పార్ట్ వరకు చేసుకోవచ్చు, థైస్, హిప్స్, అట్లా ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ కూడా చేసుకోవచ్చు, లేదా కంప్లీట్ బాడీ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ప్రొసీజర్ ఏంటి, ఎలా చేస్తారు, స్టెప్ బై స్టెప్ ఈ వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. సో కమ్ జాయిన్ విత్ మీ. సో ఫస్ట్ మేడం దగ్గర కన్సల్టెన్సీ తీసుకుందాం. హాయ్ మ్యామ్. కీర్తి. లైక్ ఫర్ హ్యాండ్స్. వెయిట్ ఎంత ఉంది? వెయిట్ ఎంత? 70 ఉంటాను. నార్మల్ సర్కిల్స్ అన్ని రెగ్యులర్ ఉంటాయి కదా, మంత్లీ సర్కిల్స్ అన్ని రెగ్యులర్ ఉంటాయి కదా. ఓకే, సో ఇట్స్ లైపోసెషన్ అంటే ఇట్స్ వన్ టైం వెయిట్ లాస్ అనమాట. ఓకే, దట్స్ డన్. ఒక 1 or 2 hours ప్రొసీజర్ ఉంటుంది. మీకు ఒక 1 month గ్యాప్లో యువర్ వెయిట్ విల్ బి లాస్ట్. ఎలా అంటే ఇంచ్ లాస్ అని వస్తుంది, లేకపోతే వెయిట్ లాస్ అన్న. వాట్ ఎవర్ ఫ్యాట్ సెల్స్ అంటే దే ఆర్ డ్రాగ్డ్ ఇంటు ద లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్. ఓకే ఓకే. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏంటంటే జస్ట్ ఒక 1 hour మీరు హాస్పిటల్ ఇక్కడ క్లినిక్లో వెయిట్ చేయాల్సి వస్తుంది అండి. ఇంకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డన్. ఓకే, దాని తర్వాత రెగ్యులర్ డైట్ ఫాలో చేస్తే ఆబ్వియస్లీ మీ హ్యాండ్స్ అనేవి ష్రింక్ అయ్యి దెల్ బి టోన్డ్. ఫాలోడ్ బై లింఫాటిక్ మసాజ్ సిస్టమ్. ఎవ్రీ వీక్లీ వన్స్ ఒక మసాజ్ చేయించుకుంటే హ్యాండ్కి మీ హ్యాండ్స్ అనేవి టోన్ అప్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఈ స్టెప్ కూడా ఫినిష్ అయింది. నెక్స్ట్ రైట్ రండి. థ్యాంక్ యూ మ్యామ్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ప్రొసీజర్ యాక్చువల్గా. ఓకే, సో క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఒకటి ఇచ్చారు, మినిమల్ ఇన్ఫర్మేషన్ కార్డ్ అనమాట ఇది. సో లెట్ మీ ఫిల్ ఇన్. సో ప్రొసీజర్ డన్. సో యా, ఇప్పుడు ఈ డ్రెస్లో ఉన్నాను కదా, పేషెంట్ డ్రెస్లోకి వెళ్ళిపోవాలి. రండి. కొంచెం టెన్షన్ అవుతుంది లోపల నాకు కూడా. షీ విల్ డూ ద హోల్ ప్రొసీజర్ ఫర్ మీ యాక్చువల్గా. హాయ్. సో ఆల్ సెట్ ఫర్ ప్రొసీజర్ అండి. ఈ మిషన్తో నాకు తన ప్రొసీజర్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఏమో చేస్తున్నారు, ఇది యాంటీఫ్రీజ్ మెంబ్రైన్ అంటారు. యాంటీఫ్రీజ్ మెంబ్రైన్ అంట. సో ఫస్ట్ దీంతో షీస్ ట్రైంగ్ టు ఫ్రీజ్ మై మెంబ్రైన్, అంతేనా? యా. ఏదేమైనా మళ్ళీ ఫాలోఅప్స్, వర్కౌట్స్, డైట్ చాలా ఇంపార్టెంట్. ఒక్క రోజులో ఫ్యాట్ తీయించుకొని తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కాదు. కంపల్సరీ మన రిచువల్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది మాత్రం మస్ట్ అని నాకు అర్థమైంది. ఈ మెషిన్ పెట్టిన తర్వాత నాకు కొంచెం కూల్గా అనిపిస్తుంది అంట, అంటే ఇలా సక్అవుట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. నా బాడీ తన చెక్ చేసిన ప్రకారం ఏంటంటే మజిల్ చాలా తక్కువ ఉంది. సో దానికోసం నెక్స్ట్ నేను మజిల్ని ఫస్ట్ బిల్డ్ చేసుకుంటూ ఆ తర్వాత టోనింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. దట్ ఈస్ వెన్ అప్పుడు పర్ఫెక్ట్గా ఆర్మ్స్ అనేవి టోన్ అవుతాయి. మొత్తం ప్రొసీజర్కి మేబీ 1 or 2 months మాత్రం డెఫినెట్గా పడుతుంది. సో ఈ రేపు పొద్దున కల్లా నాకు రిజల్ట్ కావాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. అకార్డింగ్ టు మై బాడీ కంపల్సరీ 45 to 2 months టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. డన్. లెట్స్ చెక్ ద ప్రొసీజర్ నౌ. పెయిన్ ఉంటుందా అన్నది మనం అందరి క్వశ్చన్ ఉంటుంది కాబట్టి లైట్గా, అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా లాగుతున్నట్టు, మెషిన్ ఇట్లా పట్టుకొని ఇట్లా లాగుతున్నట్టు. అండ్ మన కన్సర్న్ తీసుకుంటూ ఉంటారు ఆవిడ, మేడం కొంచెం ఎక్కువ చేయొచ్చా, ఇంకొంచెం పెయిన్ బేర్ చేయగలుగుతారా, లేదండి ఇదే చాలు అంటే ఇంతలోనే చేస్తారు, పర్లేదండి ఇంకొంచెం పెంచవచ్చు అంటే కొంచెం పెంచుతారు. దాంతో మన కన్సర్న్ తీసుకొని ప్రొసీజర్ ఫాలో చేస్తారు. అండ్ ఫస్ట్ రూల్ నాకు తను చెప్పింది ఏంటంటే, ప్రొసీజర్ అయిన తర్వాత కంప్లీట్గా 1 hour వరకు ఏం ఫుడ్ తీసుకోవచ్చు, నాట్ లిక్విడ్ నాట్ సాలిడ్. 1 hour వరకు ఏం తీసుకోవద్దు. కొంచెం లైట్ వీక్నెస్ అనిపిస్తుంది, బికాస్ బాడీలోంచి ఫ్యాట్ లాస్ అవుతున్నాం కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ వీక్నెస్ పేషెంట్ టు పేషెంట్స్ మే డిఫర్, అనిపించవచ్చు అనిపించకపోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. సో ఈ మిషన్తో 30 minutes ఈచ్ హ్యాండ్ వర్కౌట్ చేసిన తర్వాత ఇప్పుడు క్లిప్ అయ్యబోతున్నాను. అంటే ఇప్పుడు వరకు
అక్కడ ఉన్న స్టబర్న్ మసిల్ వెనకాల ఉన్న ఫ్యాట్ని అంతా లూజ్ చేసే ప్రయత్నం చేస్తారు కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని టైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఫ్లష్ అవుట్ చేయాలి. అది ఫ్లష్ అవుట్ అవ్వాలి అని అంటే ఇట్ టేక్స్ టైం కదా. సో వాటర్ ఇంటేక్, మంచి డైట్, మంచి ఎక్సర్సైజ్, అట్లీస్ట్ సూర్య నమస్కారాలన్నా చేసినా హోల్ బాడీ మీద, స్పెషల్గా హ్యాండ్స్ మీద మీకు వర్కౌట్ అవుతుంది అని ఒక చిన్న సజెషన్ ఇచ్చారనమాట. సో రైట్ నో ఆ ప్రొసీజర్ అవుతుంది. ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ ఈచ్ 30 minutes చేస్తే ఇప్పుడు 15 minutes ఈచ్ హ్యాండ్కి ఇప్పుడు ఈ మషిన్తో చేయాల్సి ఉంటుంది. పెయిన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే, పెయిన్ ఈజ్ లైక్ ఫేస్కి థ్రెడ్డింగ్ చేసుకుంటాము, పెయిన్ ఉంటుంది కదా కొద్ది గొప్ప, సేమ్ అంతేమో. అండ్ ఇప్పుడు మాత్రం ఇది రేస్తో కాబట్టి పెయిన్లెస్సే ఉంటుంది. నేను చెవిలో దూది పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ రేస్ సౌండ్ నన్ను ఇరిటేట్ చేయకుండా, కొంచెం గుస్సు అనే సౌండ్ వస్తుంది అనమాట. అది ఇరిటేట్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా. అండ్ సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు చేస్తున్నట్టుగా ఈచ్ హ్యాండ్స్కి, నా వరకు అయితే నా బాడీకి చూసుకుంటే 15 minutes ఈచ్ హ్యాండ్కి పడుతుంది. సో మై సర్వీసెస్ ఆర్ డన్ హియర్. బయటికి వెళ్దామా? సో 15 minutes ఈచ్ ముందు, తర్వాత హాఫ్ అన్ అవర్ ఈచ్. ఎంత టైం పడుతుందో ఏందో కథ అనుకున్నాను, బట్ ఈజీగా మంచిగా ముచ్చట్లు పెడుతూ. అండ్ నాకు ప్రొసీజర్ చేసిన ఆవిడ కూడా షీ ఈజ్ రియలీ వెరీ ఫ్రెండ్లీ. సో యా, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఎలా ఉంటుందో, ఎందుకో ఏమిటో అని భయపడకండి. చాలా సింపుల్ ప్రొసీజరే, కాకపోతే మనం చేసుకున్న తర్వాత మెయింటెనెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో బాడీలో ఎలాంటి చేంజెస్ కావాలన్నా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ 100% నమ్మకంతో మిమ్మల్ని మీరు చేంజ్ ఓవర్గా చూసుకోవాలంటే మీరు తప్పకుండా వాకిన్ అవ్వాల్సిన ప్లేస్ అనూస్. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.